हरे कृष्ण माता जी नमस्ते। हरे कृष्ण हरे कृष्ण माता जी नमस्ते। दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्ण प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण माता जी दंडवत प्रणाम। चार రోజులకు వచ్చారు మాతాజీ మీరు నమస్తే. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, లాస్ట్ వీక్ కొంచెం హెల్త్ బాగాలేదని రాలేకపోయాను, అదే అందుకనే చాలా రోజులు అయిపోయింది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. हरे कृष्ण माता जी दंडवत प्रणाम माता जी। హరే కృష్ణ దండవత్ ప్రణామ్. లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. అయితే ఎన్ని చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి చెప్పండి? 5 చాప్టర్లు కంప్లీట్ అయ్యాయి. 5 చాప్టర్స్. 5 చాప్టర్స్ లో ప్రతి శ్లోక పైన కూడా మీకు గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అవునా కాదా చెప్పండి? అవును మాతాజీ. నైస్. అవును మాతాజీ. సో ఒక చాప్టర్ అనేది ఇంకా మనం కంప్లీట్ చేసాము అంటే కర్మయోగ అనేది కంప్లీట్ అవుతుంది. సో తెలుసు కదా, ఫస్ట్ 6 చాప్టర్స్ వచ్చేసి కర్మయోగ, మధ్యలో ఉన్న 6 చాప్టర్స్ 1 to 6 కర్మయోగ, 7 to 12 భక్తి యోగ, 13 to 18 అనేది జ్ఞానయోగ. సో మీరు 6th చాప్టర్ ఒకటి కంప్లీట్ చేశారు అంటే కర్మయోగ పార్ట్ అంతా కూడా మీరు ఎవ్రీ శ్లోక ఎక్స్ప్లెనేషన్ అనేది విన్నవారు అవుతారనమాట. సో హరి హరి బోల్. 5 చాప్టర్స్ కంప్లీట్ అవ్వడం అంటే ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. మీరు ఎంతో ఇంట్రెస్ట్ చూపించి చక్కగా అన్ని క్లాసెస్ అటెండ్ అయ్యి తెలుసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. లెట్ us do మంగళాచరణ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जयो नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जयो नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जयो नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय।
నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावेत गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण महामंत्र की जय. हरिनाम प्रभु की जय. श्रीमद् भगवत गीता की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. यस. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम. ఓకే, సో 5 చాప్టర్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు 6th చాప్టర్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఎన్ని శ్లోకాస్ అయితే ఇన్ని శ్లోకాస్ డిస్కస్ చేయడానికి చూద్దాం. అయితే 6th చాప్టర్ చెప్పే ముందు కృష్ణ 6th చాప్టర్ ఎందుకు చెప్తున్నారు అనే దాని గురించి ఒక చిన్న డీటెయిల్ అనేది ఇస్తాను మీకు. సో మీకు ఇక్కడ 5th చాప్టర్లో చూసుకున్నట్లయితే 5th చాప్టర్ మనకి 29 శ్లోకాస్తో ఎండ్ అవుతుంది. అయితే 29th శ్లోకాలో మనకి పీస్ ఫార్ములా ఉంటుంది. చెప్పగలరు ఎవరైనా పీస్ ఫార్ములా? శాంతి సూత్రం ఉంటుంది 5th చాప్టర్ 29th శ్లోకాలో. ఎస్ నో? హరే కృష్ణ మాతాజీ. భక్తారం ఇది తప్ప అదే మాతాజీ. ఎస్ ప్రభుజీ. అంటే ఇప్పుడు అంటే దేవుడు నాయందే పూర్తిగా దృష్టి, నాయందే సంపూర్ణమైన లగ్నంతో ఉండేటువంటి వారు ఆ సర్వ యజ్ఞాలు, సర్వ తపస్సులు అన్ని కూడా నాయందే ఉండి ఆ దేవతలకి అందరికి కూడా నేనే ప్రభువును, ఈ సర్వజీవులకి అన్నిటికి కూడా నేను లాభం చేకూరుస్తాను, అన్ని ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని 84 లక్షల జీవరాశులకు కూడా నేనే లాభం చేకూరుస్తాను, అన్ని దుఃఖము నుంచి నాలో సంపూర్ణమైన లగ్నంతో ఉంటే అన్ని జీవులకి దుఃఖము నుంచి నేనేంటంటే దుఃఖము కలగకుండా చూస్తాను అన్నారు మాతాజీ. ఓకే, 3 పాయింట్ ఫార్ములా ఉంటుంది శాంతి సూత్రంలో. సో 5.29లో 3 పాయింట్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకున్నామంటే మనకు ఆల్మోస్ట్ అంతా ఎసెన్స్ అర్థమైపోయినట్లే అంటారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. ఇంకెవరైనా చెప్పగలరా? జస్ట్ 3 పాయింట్స్. మాతాజీ భౌతిక క్లేశాల నుండి విడుబడతాం. ఓకే, 5.29 భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం యజ్ఞాలు అవన్నీ చేయడం కన్నా కూడా భక్తి కృష్ణ చైతన్యంలో ముందుకు వెళ్ళడం చాలా సులభమైన పద్ధతి అండి. అది కాదు కదా 5.29 ఎసెన్స్ అది కాదు. చెప్పండి ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్, నేను పావని. అన్నిటికీ భక్తని నేనే, నన్ను సంతృష్టి పరిస్తే అందరూ సంతోషపడతారు అనేది చెప్పారు ప్రభు మాతాజీ. ఓకే, బేసిక్ గా 3 పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, భోక్తారం యజ్ఞ తపసాం, అన్ని యజ్ఞాలకి కూడా భోక్త భగవంతుడు, ఇదొక పాయింట్ ఎరగాలి, మనం తెలుసుకొని ఉండాలి. అండ్ సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి కూడా కంట్రోలర్ ఎవరు అంటే, సుప్రీం కంట్రోలర్ ఎవరు అంటే కృష్ణ. సుహృదం సర్వభూతానం, మనందరికీ కూడా సుహృదు అంటే మనందరికి చాలా ప్రియమైన వ్యక్తి ఎవరు అంటే కృష్ణ. ఈ 3 పాయింట్స్ ఎవరికైతే తెలుస్తాయో వారు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండగలరు. పీస్ ఫార్ములా అంటే సింపుల్ గా టక్మని చెప్పేయాలి, 3 పాయింట్స్ చెప్పేయాలి. అన్ని యజ్ఞాలకి మనం ఏ పని చేస్తున్నా కానీ దానికి భోక్త, ఎంజాయర్ ఎవరు అంటే భగవంతుడు అనమాట.
దాన్ని అనుభవించేవాడు భగవంతుడు. కానీ భగవంతుడు కాకుండా ఎప్పుడైతే మనం అనుభవించాలని మొదలు పెడతామో అక్కడ క్లేశం అనేది మొదలవుతుంది. మనం దుఃఖాల పాలయ్యేది ఫస్ట్ అక్కడ భగవంతుడు అనుభవించాలి, భగవంతుడే అన్నిటికీ భోక్త అని అనుకోకుండా నేను భోక్తనవ్వాలి అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనము కష్టాల బారిన పడతాం అనమాట, ఫ్రస్ట్రేట్ అయిపోతాం. రెండోది ఏంటి అంటే కృష్ణ ఇస్ ద సుప్రీం కంట్రోలర్, మొత్తం నియంత్రించేవాడు ఎవరు అంటే ఆయన కృష్ణ అన్నమాట. ఇది మర్చిపోయి మనం మొత్తం నా నియంత్రణలో ఉంది అనుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా మనము ఫ్రస్ట్రేట్ అయిపోతాం అనమాట. ఎందుకంటే మన చేతిలో మొత్తం కూడా నియంత్రణలో ఉండదు, మన నియంత్రణలో కొన్ని ఉంటాయి, కానీ మొత్తాన్ని నియంత్రించేవాడు ఎవరు అంటే భగవంతుడు కృష్ణ. మూడో పాయింట్ ఏంటి అంటే సుహృదం సర్వభూతానాం, అన్ని జీవులకి ప్రతి ఒక్కరికి కూడా సుహృద్ అంటే ఇంకా బెస్ట్ ఎవర్ వెల్ విషర్ అన్నమాట. నువ్వు ఏం చేసినా చేయకపోయినా కానీ భగవంతుడు ఎప్పుడు కూడా మనకి మంచి చేయాలనే చూస్తూ ఉంటారన్నమాట. అంత గొప్ప వ్యక్తి. ఎవరి చేతిలో అయినా పవర్ ఉంది అంటే వాళ్ళు ఏమైనా చేయొచ్చు అని మనకు కంగారు ఉంటుంది. కానీ పవర్ ఉన్న వ్యక్తి, అన్ని ఎంజాయ్ చేసే వ్యక్తి, నా ప్రియం కోరుకుంటున్నారు, నేను బాగుండాలి అని చెప్పి చాలా తపన పడుతున్నారు అనుకోండి, మనకి ఇంక అసలు కంగారు పడడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా? మొత్తం పవర్ ఆయన దగ్గర ఉంది, మొత్తం కంట్రోల్ చేసే శక్తి ఆయన దగ్గర ఉంది, కానీ ఆయన మనకి చాలా డియరెస్ట్ ఫ్రెండ్ అన్నమాట, బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఇంక అసలు బాధపడడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా మనకి చెప్పండి? ఉండదు మాతాజీ, ఉండదు, అస్సలు ఉండదు. అందుకనే దీన్ని పీస్ ఫార్ములా అంటారనమాట. శాంతిగా ఉండడానికి 3 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నామంటే వి కెన్ బి ఎవర్ పీస్ఫుల్, చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. అరే నా జీవితంలో కష్టం అనిపిస్తుంది, భగవంతుడు అన్ని నియంత్రించే వ్యక్తి, నాకు సుహృద్, నాకు ఎంత మేలు కోరుకునే వ్యక్తి అంటే, మరి నా జీవితంలో కష్టం ఇచ్చాడంటే ఇది నాకు కష్టంలా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది నాకు మంచినే చేకూరుస్తుంది అని మనం నమ్మకం ఉంచామనుకోండి, ఆ కష్టమైన ఫేజ్ ని కూడా ఈజీగా దాటగలుగుతామా, దాటలేకపోతామా చెప్పండి? దాడతాం మాతాజీ. ఎగ్జాక్ట్లీ, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. సో 5.29 ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ శ్లోక, చాలా ఇంపార్టెంట్ శ్లోక. శాంతి సూత్రం ఏంటి అంటే ఈ 3 పాయింట్స్ టక్ అని చెప్పేసేయాలి మీరు. సో హీఈస్ ద సుప్రీం ఎంజాయర్, అన్నిటికీ భోక్త ఆయనే, అన్నిటికీ నియంత్రించేవారు ఆయనే, అండ్ అందరికీ కూడా సుహృదం ఆయనే అన్నమాట. ఈ విషయం మనం గుర్తుపెట్టుకున్నామంటే జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా రానివ్వండి, ఒకటి మాత్రం మనకి క్లారిటీ ఉండాలి, నా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా భగవంతుని యొక్క గ్రాంట్ అంటే ఆయన అలో చేయందే నా జీవితంలో ఏ పరిస్థితి రాదు. అవునా కదా చెప్పండి? గడ్డి పోచ కదలాలన్నా కానీ భగవంతుని యొక్క ఆజ్ఞ ఉండాలి అంటారు. మరి మన జీవితంలో ఏదన్నా పరిస్థితి రావాలి అంటే భగవంతుడు శాంక్షన్ చేయకుండా వచ్చేస్తాయా? రావు మాతాజీ. రావు. సో భగవంతుని శాంక్షన్ తో వస్తున్నాయి. అన్ని నియంత్రించే వ్యక్తి, అన్ని అనుభవించే వ్యక్తి, ఎంజాయ్ చేసే వ్యక్తి, అయినప్పటికీ కూడా నా కోసం మేలు కోరుతూ నా జీవితంలో ఈ సిచ్యుయేషన్ పెట్టారు అనుకున్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నా గానీ మనం చెక్కు చెదరం అనమాట, స్టేబుల్ గా ఉంటాం. ఎందుకంటే కృష్ణ పైన అంత ఫెయిత్ అనేది వస్తుంది అనమాట. ఈ 3 పాయింట్స్ తెలుసుకున్న వ్యక్తి ఎటువంటి సిచ్యుయేషన్ లో కూడా షేక్ అవ్వరు. కానీ మన జీవితంలో మనం ఎందుకు షేక్ అయిపోతున్నామంటే ఈ 3 పాయింట్స్ మనకి కరెక్ట్ గా రియలైజ్ అవ్వట్లేదు. ఎప్పుడైనా కష్టం వస్తే ఏంటి భగవంతుడా నాకు ఇంత కష్టం ఇచ్చావు, నీ నామం చెప్తున్నాను, నీ జపం చేస్తున్నా, నీ కథ వింటున్నా, నీ భక్తుల సాంగత్యంలో వస్తున్నా, నీ కోసం సేవ చేస్తున్నా, నువ్వు నాకు తిరిగి చేసేది ఇదా అని క్వశ్చన్ చేసేది ఒక లెవెల్ అయితే, కృష్ణ ఏమి చెయ్యనప్పుడే నువ్వు నా గురించి పట్టించుకున్నావు, నీ నామం తీసుకున్నప్పుడే నా గురించి పట్టించుకున్నావు, నీ కథ విననప్పుడే నా గురించి పట్టించుకున్నావు, అసలు నువ్వు లేవు అనుకున్నప్పుడే నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు. అలాంటిది ఇవాళ నువ్వు ఉన్నావు అని చెప్పి నాకు చేతనైనంత సేవ చేసుకుంటూ, నాకు చేతనైనంత సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు నువ్వు నా జీవితంలో దీన్ని అలో చేశావు అంటే ఖచ్చితంగా ఇది నా మంచి కోసమే అని ఎప్పుడైతే ఫిక్స్ అయిపోతామో వి విల్ నాట్ బి డిస్టర్బ్డ్. అవునా కదా? అవును Yes, మాతాజీ. మాతాజీ. దిస్ ఇస్ పీస్ ఫార్ములా. మాతాజీ, yes, మాతాజీ ఆ స్థితి అన్నటువంటి శుద్ధ భక్తులకే కదా మాతాజీ. ఎస్ ప్రభుజీ, మనకు కూడా మెల్లిమెల్లిగా వస్తుంది ప్రభుజీ. ఇప్పుడు మేబీ పెద్ద పెద్ద నష్టాలకి మనం అంత మెచ్యూరిటీ చూపించలేకపోవచ్చేమో కానీ బట్ చూపిస్తాం ప్రభుజీ, ఇప్పుడు కూడా చూపిస్తాం. లైఫ్ లో ఏదన్నా కొంచెం అటు ఇటు అయింది, కృష్ణ సేవలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనకి హెల్త్ ఏమైనా ఖరాబ్ అయినా, మనకి ఏదైనా చిన్న ఫినాన్షియల్ లాస్ వచ్చినా, ఏదైనా కానీ ఒకటే అనుకుంటాం,
కృష్ణ ఏం చేయనప్పుడే నువ్వు నాకు ఇన్ని చూస్తున్నావు, ఇప్పుడు నేను నీ కోసం నాకు చేతనైంది నేను చేస్తున్నప్పుడు ఏదైతే నా జీవితంలో జరుగుతుందో అది ఖచ్చితంగా నా మంచికే. కానీ ఇందులో మంచి చూడలేని స్థితిలో నేను ఉన్నాను. కానీ ఒకటి మాత్రం నా మనసులో మాత్రం స్థిరంగా ఉంచు, ఏంటి అంటే నీ పైన నాకు విశ్వాసాన్ని భక్తిని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చెక్కు చెదరనివ్వద్దు. ఇది కూడా అడ్వాన్స్మెంటే ప్రభుజీ. కానీ ఒకప్పుడు ఇలా ఉండం. మనం ఏం చేస్తామంటే భగవంతుడిని నిందిస్తాం. ఏం చేసావు నువ్వు, వెళ్ళి ఆయన కాలర్ పట్టేసుకుంటాం మనం. ఏం చేసావు నువ్వు అసలు, నాకు నేను ఇంత చేస్తున్నాను, నాకు ఎప్పుడు అన్యాయమే చేస్తావని చెప్పి భగవంతుడిని బాగా నిందించేస్తాం. కానీ ఇట్లా భగవద్గీత భగవన్ నామం చెప్పే కొద్ది ఏమైతది అంటే మనం అర్థం చేసుకుంటాం. ఓకే, అన్ని కరెక్టే జరుగుతాయి, అన్ని నేను అనుకున్నట్టే జరుగుతాయని అనుకోవడం అనేది ఫూలిష్నెస్. కానీ ఒకటి మాత్రం నిజం, నేను అనుకున్నది జరిగినా జరగకపోయినా భగవంతుడు అనుకున్నది మాత్రం జరుగుతూనే ఉంటుంది. భగవంతుడు అనుకున్నది జరిగినంత కాలం నా జీవితంలో మంచే అది. ఈ సిచ్యుయేషన్ లో నాకు చెడుగా కనిపించొచ్చు, కొంతకాలం అయ్యాక ఈ జరిగిన చెడే ఎంతో పెద్ద చెడుని ఆపుతూ ఇది నాకు మంచిగా అవుతుంది అనే విషయం నాకు ఇవాళ తెలియకపోవచ్చు. కానీ భగవంతుడు ఏదైతే ప్లాన్ చేసి మన జీవితాన్ని నడిపిస్తున్నారో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫర్ అవర్ ఓన్ గుడ్ అని మనం నమ్మడం మొదలు పెడతాం ప్రభుజీ. సో అది ఎప్పుడైతే వస్తుందో జీవితంలో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా షేక్ అవ్వం, విల్ బి స్టేబుల్. మనం చేయగలిగింది మనం చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటాం అనమాట. ఎంతో మందికి ఈ ప్రశాంతత లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట లైఫ్ లో. అన్నీ ఉండొచ్చు కానీ ప్రశాంతత అనేది ఉండదు. భక్తుని జీవితంలో కష్టం అనిపించవచ్చు, జీవితం తారుమారు అనిపించవచ్చు, కానీ జీవితం మాత్రం ప్రశాంతంగా ఉంటది అనమాట. అదే డిఫరెన్స్. ఒక భౌతికవాదికి అన్ని ఉండొచ్చు జీవితంలో, ఏవైతే కావాలో భౌతికంగా అన్ని ఉంటాయి, కానీ ప్రశాంతత అనే ఒక పాయింట్ మిస్ అయితే భక్తుని జీవితంలో ఇవి కొంచెం అటు ఇటు అయినా కానీ ప్రశాంతత ఫుల్ గా ఉంటది అనమాట. కృష్ణ ఉన్నారు, నాకు చూసుకుంటారు, నాకేంటి భయం, తృప్తిగా హాయిగా పడుకుంటారనమాట. అదే భౌతికంగా ఉన్న వ్యక్తి చూడండి, ఎన్ని ఉన్నా గానీ నిద్ర మాత్రం వేసుకొని పడుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకేనా ప్రభుజీ? మాతాజీ 3వ పాయింట్ చెప్పండి, రాసుకుంటాను. అన్ని జీవులకు సుహృదం అంటే మాతాజీ? సుహృదం అంటే మనకి అత్యంత శ్రేయోభిలాషి అన్నమాట కృష్ణ. చాలా మేలు కోరుకునే వ్యక్తి. సో అంటే ఇంకా సుహృదం అంటే ఎలా చెప్పాలి అంటే, జనరల్ గా మనకి భౌతిక జీవితంలో మన ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అంటే, మనం పట్టించుకున్నంత కాలం మనల్ని పట్టించుకుంటూ ఉంటారు. మన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీ కానీ ఎట్లా ఉంటారంటే, మనం వారితో ప్రేమని మనం వారితో మన యొక్క సంబంధాన్ని మంచిగా ఉంచుకున్నంత కాలం వారు మనతో మంచిగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఇది ఒక రిలేషన్ అయితే, కృష్ణ సుహృదం అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు నాకు వ్యతిరేకంగా అయినా వెళ్ళిపో, నేను మాత్రం నీ మంచిగా కోరుకుంటూ ఉంటా. అది కృష్ణ అన్నమాట. అంత దయాలు కృష్ణ. అంటే మనం భగవంతుడు నువ్వు లేవు, ఎవరైతే నోటికి మాట్లాడడానికి శక్తినిచ్చారో ఆ నోటితోనే భగవంతుణ్ణి నిందిస్తూ లేవు లేవు అని చెప్పి భగవంతుని పైన ఎన్నో నిందలు మోపుతూ ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ఈ నోటికి శక్తినిస్తూనే ఉంటారన్నమాట భగవంతుడు. సో అటువంటి వ్యక్తి భగవంతుడు అన్నమాట. నువ్వు నన్ను పట్టించుకోకపో, నువ్వు నా వైపు తిరగకపో, నన్ను లేవని చెప్పి నీ జీవితాన్ని నువ్వు అట్లనే ఇది చేసుకో, బట్ స్టిల్ నేను మాత్రం నిన్ను వదలను, నాకు నువ్వు కావాలి, నువ్వంటే నాకు ఇష్టం. ఎంత ప్రేమిస్తారనమాట మనల్ని భగవంతుడు. బికాస్ యాజ్ అ సోల్ వీఆర్ కనెక్టెడ్ టు కృష్ణ. ఆత్మస్థరంలో మనం భగవంతునికి కనెక్ట్ అయిన వాళ్ళం అనమాట. సో ఇవాళ ఈ భౌతిక శరీరాలు అనేవి ధరించి మన యొక్క తెలిసి తెలియని బుద్ధితో ఏం చేస్తున్నామంటే భగవంతుడు లేడు అని భగవంతుడిని విస్మరిస్తున్నాం. కానీ బట్ అందుకనే భగవంతుడు ఎప్పుడు కూడా మన జీవితంలో జ్ఞానం తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేస్తూనే ఉంటారనమాట. నీకు అర్థం కావట్లేదు, నువ్వు వెళ్ళి ఆనందంగా ఉంటున్నాను అనుకుంటున్నావు, కానీ అక్కడ మొత్తం దుఃఖాలయంలో ఆనందాలు వెతుకుతున్నావు, నువ్వు ఖచ్చితంగా ఫ్రస్ట్రేట్ అయిపోతావు. ఇది కాదు జీవితం అని మన జీవితంలో గురువుల్ని, భగవద్గీతని, ఆచార్యుల్ని, వైష్ణవుల్ని పంపుతూనే ఉంటారనమాట. అట్లీస్ట్ వాళ్ళ నోటి నుండి అయినా విని తెలుసుకో, ఇక్కడ కాదు జీవితం, నువ్వు ఇక్కడ ఏదైతే అనుకుంటున్నావో ఇదే జీవితం అని, ఇది కాదు, నువ్వు ఎప్పుడైతే నా వైపు తిరుగుతావో అప్పుడే నీ కష్టాలన్నిటికీ ఫుల్ స్టాప్ అనేది పడుతుంది అని చెప్పి భగవంతుడు ఎంతో ప్రేమగా మన కోసం తపన పడుతూనే ఉంటారనమాట. అది సుకృతం. కానీ మనకి రిలేషన్స్ ఎలా ఉంటాయంటే, నాతో మంచిగా ఉన్నంత కాలం నేను మంచిగా ఉంటా, నాతో చెడుగా బిహేవ్ చేసావా నాలో ఇంకంతకన్నా నువ్వు చెడు చూస్తావు అనేది మనం చేస్తూ ఉంటాం. భగవంతుడు అలా కాదనమాట. ఎలా ఉన్నప్పటికీ కూడా, ఎంత చేసినప్పటికీ కూడా భగవంతుడు కరుణని, ప్రేమని అందిస్తూనే ఉంటారు మనకి. అది సుకృతం అనమాట. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ. అన్ని జీవులకు సుహృదం కృష్ణ, అన్ని జీవులకు శ్రేయోభిలాషి. ప్రతి ఒక్కరికి సుహృదం, శ్రేయోభిలాషి. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే. సో ఇప్పుడు చాప్టర్ అనేది ఇది ఇంపార్టెంట్ శ్లోకాన్ని మళ్ళీ నేను రివైజ్ చేశాను. ఈ 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి.
సో చూసారా ఇక్కడ 5.27-28లో మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి అష్టాంగ యోగా గురించి సూచనగా చెప్పారనమాట. బాహ్యేంద్రియార్థములన్నింటినీ త్యజించి దృష్టిని కనుబొమ్మల నడుమ కేంద్రీకరించి ప్రాణాపాన వాయువులను నాసికా రంధ్రముల యందే సమములుగా నిలిపి తద్వారా మనస్సును బుద్ధిని ఇంద్రియాలను నియంత్రించుచు మోక్షమును వాంఛించుమని కోరిక భయము క్రోధము నుండి విముక్తుడగును. సదా అట్టి స్థితిలో నిలిచియుండువాడు నిశ్చయముగా ముక్తిని పొందగలడు. అయితే ఇదంతా కూడా మనం దృష్టిని కనుబొమ్మల మధ్యన నిలపాలి. సో శ్వాసని మనం నియంత్రిస్తూ ఉండాలి. మనస్సుని బుద్ధిని ఇంద్రియాల్ని నియంత్రిస్తూ ఉండాలి. ఇదంతా దేన్ని సూచిస్తుంది అంటే ఇది అష్టాంగ యోగా పద్ధతిని సూచిస్తుంది అనమాట. ఓకే. అండ్ 29లో మనకి భగవంతుని యొక్క తత్వం చెప్పారు. నేను ఎలా ఉంటాను, చరమ భోక్తను, సర్వలోకాలకి అధిపతిని, సుహృదన్ని అని చెప్పారు. అయితే మనకి 6th చాప్టర్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే 27-28లో ఏదైతే మనకి దారి చూపించారో అష్టాంగ యోగా, దీనికి వివరణ అనేది 6th చాప్టర్లో ఇస్తారు. 29లో ఏదైతే శ్లోక చెప్పారో శాంతి సూత్రము, దీనికి వివరణ అనేది 7th చాప్టర్లో ఇస్తారనమాట. ఓకేనా, అర్థమైందా? 5th చాప్టర్లో 27-28 శ్లోకాలు అష్టాంగ యోగా గురించి చెప్పారు కదా, దాని కంటిన్యూషన్ అనేది మనకి 6th చాప్టర్ ఉంటుంది. అయితే 5.29లో ఉన్న శాంతి సూత్రం భగవంతుని తత్వం చెప్పారు కదా అక్కడ, దాని కంటిన్యూషన్ అనేది 7th చాప్టర్ నుండి ఉంటుంది అనమాట. ఓకేనా. సో 6th చాప్టర్లో మనకి టోటల్ 47 శ్లోకాస్ ఉంటాయి. అయితే ఆ శ్లోకాస్ ఏమేమి సూచిస్తాయి అనేది బ్రీఫ్ గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సో 47 శ్లోకాస్ ఉన్నట్లయితే ఫస్ట్ 9 శ్లోకాస్ మనకి ఏం చెప్తాయంటే ఎలా ఈ జగత్తుని మనము త్యజిస్తూ వెళ్ళొచ్చు, ప్రాసెస్ బై విచ్ వన్ కెన్ రినౌన్స్ ద వరల్డ్ అంటారనమాట. అంటే ఎట్లా మెల్లిమెల్లిగా ఈ జగత్తు నుండి మనము డిటాచ్ అవుతూ ఇప్పటిదాకా మమేకం అయిపోయి ఉన్నాం కదా, మెల్లిమెల్లిగా వైరాగ్య భావనని ఎలా చూపిస్తూ పక్కకి రావచ్చు అనేది చెప్తారు 9 శ్లోకాలలో. అండ్ 10 నుండి 32 వరకు కూడా మన సాధన యోగాలో, ఈ అష్టాంగ యోగాలో మన సాధన ఎలా పర్ఫెక్షన్ పరిపూర్ణత చెందుతుంది అనేది మనకి 10 నుండి 32 శ్లోకాల్లో చెప్తారు. ఓకే. అయితే ఈ ఇందులో కూడా మళ్ళీ డివిజన్స్ ఏంటి అంటే 10 నుండి 15 శ్లోకాల్లో మనకి బ్రహ్మజ్యోతిని ఎలా రియలైజ్ అవ్వచ్చు అనేది చెప్తారు. బ్రహ్మజ్యోతిని ఎలా మనం తెలుసుకోవచ్చు అని చెప్తారు. 16 నుండి 23 వరకు పరమాత్మ యొక్క ఫీచర్ ని, భగవంతునికి 3 ఫీచర్స్ ఉంటాయి కదా, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. బ్రహ్మజ్యోతి, పరమాత్మ, భగవాన్. సో 10 నుండి 15 వరకు బ్రహ్మజ్యోతిని ఎలా మనం తెలుసుకోవచ్చు, రియలైజ్ అవ్వచ్చు అని చెప్తారు. 16 నుండి 23 వరకు పరమాత్మని ఎలా తెలుసుకోవచ్చు, 24 నుండి 32 వరకు భగవంతుణ్ణి ఎలా రియలైజ్ అవ్వచ్చు, ఎలా తెలుసుకోవచ్చు అని చెప్తారు. ఓకే. అండ్ 33 నుండి 37, 33 నుండి 37 వరకు ఏం చెప్తారు అంటే మన మనస్సుతో ఎలా డీల్ చేయాలి. ఈ అష్టాంగ యోగా పద్ధతి చెప్పారు కదా, ఎలా మనం ప్రాక్టీస్ సాధన నుంచి పరిపూర్ణత తీసుకురావచ్చు అనేది 10 నుండి 32 వరకు చెప్పినప్పుడు, అయితే ఈ ప్రాసెస్ లో మనకు వచ్చే మెయిన్ అబ్స్ట్రకిల్, మొదటి అడ్డంకి, ప్రైమరీ అబ్స్ట్రకిల్ ఏంటి అంటే మన మనస్సు. ఆ మనస్సుని ఎలా అధిగమించాలి అనేది మనకి 33 నుండి 37 వరకు చెప్తారు. ఓకే. 38 నుండి 45 శ్లోకాస్ వరకు ఏం చెప్తారంటే ఒకవేళ ఎవరైనా ఈ యోగా పద్ధతిని ఫాలో అవుతూ కంప్లీట్ గా దాన్ని ఆచరించలేకపోయారనుకోండి, సో కొంత చేసి అయిపోయింది, చనిపోయారు, వాళ్ళ శరీరం వదిలేశారు, అప్పుడు వారి పరిస్థితి ఎట్లా ఉంటుంది. సో అన్సక్సెస్ఫుల్ యోగి కంప్లీట్ గా ప్రాసెస్ లో ఫుల్ గా కంప్లీట్ చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు వారి యొక్క గతి ఎలా ఉండబోతుంది అనేది 38 నుండి 45 వరకు చెప్తారు. 46 నుండి 47 వరకు ఆ 2 శ్లోకాస్లో ఏం చెప్తారంటే టాప్ మోస్ట్ యోగి గురించి చెప్తారు. అంటే అందరికన్నా ఉత్తమమైన యోగి ఎవరు అనేది చెప్తారు. ఓకేనా. ఇది మనకి 6th చాప్టర్లో మొత్తం శ్లోకాస్లో డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ అన్నమాట. అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేయాలా? మాతాజీ ఒక్కసారి ప్లీజ్. షూర్. సో 1 to 9 శ్లోకాస్ ఏం చెప్తుంది అంటే మనకి ఎలా ఈ భౌతిక జగత్తుని మెల్లిమెల్లిగా మనం త్యజిస్తూ రావచ్చు అనేది చెప్తుంది. హౌ టు రినౌన్స్ దిస్ వరల్డ్. 1 to 9 శ్లోకాస్. 10 to 32 శ్లోకాస్ ఏంటి అంటే మనము ప్రాక్టీస్ నుండి పర్ఫెక్షన్ ఎలా తీసుకురావచ్చు ఈ యోగాలో. సో సాధన చేస్తూ మెల్లిమెల్లిగా మనం ఇందులో పరిపూర్ణత ఎలా పొందొచ్చు అనేది చెప్తారు ఈ అష్టాంగ యోగాలో. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అందులోనే సబ్ డివిజన్స్ 10 to 15లో బ్రహ్మజ్యోతిని ఎలా తెలుసుకోవచ్చు,
16 నుంచి 23 వరకు పరమాత్మని ఎలా తెలుసుకోవచ్చు, 24 నుంచి 32 వరకు భగవాన్ని ఎలా తెలుసుకోవచ్చు అనేది చెప్తారు. ఓకే, అయితే ఈ పరిపూర్ణత స్థితి యోగాలో రావడానికి మనకి ఉన్న మెయిన్ ఆబ్స్టకిల్, మన యొక్క అడ్డంకి ఏంటి అనేది మనకి 33 నుండి 37 శ్లోకాస్లో చెప్తారు. అది ఎవరు అంటే మన మనస్సు. సో మన మనస్సుతో ఎలా డీల్ చేయాలి, ఆ అడ్డంకి నుండి మనం ఎలా బయటపడచ్చు అనేది 33 నుండి 37 వరకు చెప్తారు. అండ్ 38 నుండి 45 వరకు కూడా ఎవరైతే ఈ యోగా పద్ధతిని ఫాలో అవుతున్నారో వారు కంప్లీట్ గా దాన్ని చేయలేనప్పుడు వారి గతి ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ లైఫ్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది చెప్తారు. అండ్ 46 అండ్ 47 శ్లోకాస్లో అందరికన్నా అత్యుత్తమమైన యోగి ఎవరు అనేది చెప్తారనమాట. ఓకే, అయితే ఓకే ఈ మాతాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఈ అత్యుత్తమమైన యోగి గురించి చెప్పినప్పుడు భగవంతుడు చెప్తారు, భక్తి యోగి అనే ఆయన చాలా అత్యుత్తమమైన వారు అని చెప్పినప్పుడు, సో భక్తి యోగి గురించి వచ్చింది కదా, అందుకనే 7th చాప్టర్ నుండి మనకి భక్తి యోగా పైన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 7th నుంచి 12 చాప్టర్స్ అనేవి భక్తి యోగా పైన అలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, లెట్ us see ఫస్ట్ శ్లోక. మొదటి శ్లోక చూద్దాము. సో ఈ చాప్టర్ పేరు ధ్యాన యోగము. ఫస్ట్ శ్లోక అనేది భగవంతుడే చెప్తున్నారనమాట. శ్రీ భగవానువాచ, రిపీట్ చేయండి. శ్రీ భగవానువాచ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం అనాశ్రితః అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ సన్యాసీ చ యోగి చ స సన్యాసీ చ యోగి చ సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః న నిరగ్నిర్న చాక్రియః న నిరగ్నిర్న చాక్రియః న నిరగ్నిర్న చాక్రియః అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః ఉషా మాతాజీ ఒకసారి శ్లోక చదువుతారా? చదువుతున్నా. శ్రీ ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. గిరిజా మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ, శుభోదయం. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, తాను చేసిన కర్మఫలాల యందు ఆసక్తిని కలిగి ఉండక చేయవలసిన కార్యాలను చేయువాడే నిజమైన సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి.
అంతయే కానీ కేవలము అగ్నిని రగిలింపక మరియు కర్మలను ఆచరింపక ఉండేటి వాడు యోగి కాజాలడు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కళావతి మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం శ్రీల ప్రభుపాదకు జై. భాష్యం. ఈ అధ్యాయమున శ్రీకృష్ణ భగవానుడు మనస్సును మరియు ఇంద్రియములను నియంత్రించుటకు ఒక సాధనముగా అష్టాంగ యోగ పద్ధతిని వివరించుతున్నాడు. సాధారణముగా ముఖ్యముగా ఈ కలియుగములో దీనిని ఆచరించుట మానవులకు మిక్కిలి అసాధ్యమైన కార్యము. ఈ అధ్యాయమున అష్టాంగ యోగ పద్ధతి ప్రతిపాదింపబడినను కర్మయోగము లేక కృష్ణ చైతన్యముతో కర్మ చేయుటయే ఉత్తమమని శ్రీకృష్ణ భగవానుడు నొక్కి చెప్పుతున్నాడు. ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచమునందు తన కుటుంబమును పోషించుకొనుటకును దానికి కావలసిన సాధన సంపత్తిని సమకూర్చుకొనుటకును కర్మను చేయుచుందురు. కానీ ఎవ్వరును తన కొరకు లేదా తన వారి కొరకు అను స్వార్థము లేకుండా కర్మ చేయుట లేదు. కానీ కర్మ ఫలములను ఆశింపక కృష్ణ చైతన్యమునందు కర్మ చేయుటయే పరిపూర్ణత లక్షణమై ఉన్నది. సహజముగా జీవులందరూ శ్రీకృష్ణ భగవానుని అంశలైనందున వారందరూ వాస్తవమునకు కృష్ణ చైతన్యమునందే కర్మ నదలింపవలెను. అది ఏ ప్రతి జీవికిని విద్యుక్త ధర్మముగుచున్నది. దేహాంగములు దేహ తృప్తి కొరకే గాని తమ తృప్తి కొరకు వర్తించవు. అదే విధముగా స్వీయ సంతృప్తి కొరకు కాకుండా సంపూర్ణుడైనట్టే భగవానుని సంతృప్తి కొరకు కర్మను అనుసరించు జీవుడే నిజమైన పరిపూర్ణ సన్యాసి లేక పరిపూర్ణ యోగి అనబడును. కొన్ని మార్లు సన్యాసులైన వారు కృత్రిమముగా తమను తాము అన్ని భౌతిక కర్మల నుండి విముక్తులమైతిమని భావించి అగ్నిహోత్ర యజ్ఞములు చేయుటకును కూడా విరమించును. కానీ వారి లక్ష్యము నిరాకార పరబ్రహ్మతో ఏకమగుటయే అయినందున వాస్తవముగా వారు స్వార్థపరులై ఉన్నారు. అట్టి వాంఛ భౌతిక వాంఛ కంటేనూ ఉత్తమమైనది అయినప్పటికీ స్వార్థరహితమైనది కాజాలదు. అదే విధముగా ఈ భౌతిక కర్మలన్నిటి నుండి విడవడి సగం మూసిన కనులతో యోగ అభ్యసించు యోగి కూడా ఏదో కొంత స్వీయ లాభమును వాంఛించును. కానీ కృష్ణ చైతన్యమున కర్మ చేయు వ్యక్తి ఎట్టి స్వార్థము లేకుండా కేవలము సంపూర్ణుడైన భగవానుని సంతృప్తి కొరకే కర్మను అనుసరించును. అట్టి కృష్ణ చైతన్యవంతుడు తన స్వయం సంతృప్తి నందు ఎట్టి కోరికను కలిగి ఉండడు. అతని ఆధ్యాత్మిక విజయమునకు శ్రీకృష్ణ భగవానుని సంతృప్తియే ప్రమాణమగును. ఈ విధముగా అతడు పరిపూర్ణమైన సన్యాసి లేక పరిపూర్ణుడైన యోగి అనబడును. సన్యాసమునకు పరిపూర్ణ ప్రతీక అయిన శ్రీ చైతన్య మహాప్రభు ఈ క్రింది విధముగా ప్రార్థించెను. నదనం నజనం న సుందరీ కవితాం జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భాక్తి రహైతుయి. ఓ ప్రభు, ధనము కూడా పెట్టవలనని కాని అందమైన స్త్రీలను అనుభవింపవలనని కాని అనేకముగా శిష్యులు కావాలనని కాని నేను వాంఛింపను. ఎన్ని జన్మలు కలిగినను ప్రతి జన్మమునందును నీ భక్తియుక్త సేవ అనడి నిషేతుక కృపనే నేను ప్రార్థించుతున్నాను. కృష్ణాష్టకం 4. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసి చ యోగి చ న నిరగ్నిర్ న చాక్రియః. అయితే ఒకసారి అనువాదం చూసాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తాను చేసిన కర్మ ఫలముల యందు ఆసక్తిని కలిగి ఉండగా చేయవలసిన కార్యములను చేయువాడే నిజమైన సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతేగాని కేవలం అగ్నిని రగిలింపక మరియు కర్మలను ఆచరింపక ఉండేటివాడు యోగి కాజాలడు అంటున్నారు. జనరల్ గా సన్యాసి అంటే మనకి ఏం ఫీలింగ్ ఉంటుంది చెప్పండి? అన్ని వదిలేసి వెళ్ళిపోతారు, ఏమి చేయరు వాళ్ళు పనులు అనే భావన మనకు ఉంటుందా ఉండదా? ఇక్కడ కృష్ణ క్లారిటీ ఇచ్చేస్తున్నారు అనమాట. సో ఎవరైతే అన్ని వదిలేసి ఏమి కర్మను ఆచరించను అని చెప్పి అనేవారు సన్యాసి కాదు. కానీ అన్ని పనులు చేసినప్పటికీ కూడా కర్మ ఫలాలపైన ఎవరైతే ఆసక్తి లేకుండా ఉంటారో ఆయనే నిజమైన సన్యాసి. సో అతన్నే మనం నిజమైన యోగి అని కూడా పిలవగలుగుతాం. అంతేకాని ఎవరైతే పనులనేవి పక్కన పెట్టి అగ్నిని రగిలింపక మరియు కర్మలను ఆచరింపక ఉండునో అతను కాదు, యోగి కాదు, సన్యాసి కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. మనము భగవంతుని అంశలం. ఓకే, మనం ఈ శరీరంలో చిక్కుకుపోయినప్పటికీ కూడా మనం భగవంతుని అంశలం.
సోల్ కి నేచర్ ఏంటి తెలుసా? ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండడం అనేది సోల్ నేచర్ అన్నమాట. ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అనేది సోల్ యొక్క నేచర్ అన్నమాట. అయితే ఆ చెయ్యాలి అనే నేచర్ ని మనము నువ్వేం చేయొద్దు, అన్నీ ఆపేసి కామ్‌గా కూర్చో అంటే అది మనకి సహజంగా అనిపిస్తుందా? అసహజంగా ఉంటుందా? అసహజంగా ఉంటుంది. అసహజంగా. అసహజంగా ఉంటుంది. అసలు మనకి చేత కాని పననమాట. ఇప్పుడు చూడండి, మనం ఒంట్లో ఓపిక లేకపోయినా గూడా మన మనస్సు పరిగెడుతూనే ఉంటుంది. అవునా కాదా? మనకు ఆరోగ్యం అనేది బాగోక మనం అలా పడుకున్నప్పటికీ కూడా మనస్సు ఎన్నో చోట్లకి వెళ్తూ ఉంటుంది. ఏవో కోరికలు కోరుతూనే ఉంటుంది. కానీ మనకంటూ నిజంగా ఓపిక ఉన్నప్పుడు ఖాళీగా నువ్వేం చేయొద్దు. ఒక చోట అలానే కూర్చో, లేతే అలానే గమ్ముగా ఉండు అంటే మనకి చేత కాని పననమాట. మనకెప్పుడు కూడా కర్మలనేవి చేస్తూ ఉండాలి. సో, మరి సన్యాసం అంటే కర్మలన్నీ త్యజించేయడం అంటే కాదనమాట. కర్మలు చెయ్యాలి. కానీ ఫలాపేక్ష లేకుండా చేయాలి. ఎవరి కొరకు చేయాలి అంటే భగవంతుని ప్రీత్యార్థం కొరకు చేయాలి. సో, కర్మలు ఆపేయడం అనేది మన నేచర్‌కి విరుద్ధంగా ఉంటుంది. సో, ఇప్పటిదాకా మనం ఏం చేస్తాం? కర్మలు చేస్తూ ఉన్నాం భౌతికంగా. కానీ మనం కర్మలు ఎవరి కోసం చేస్తున్నాం? స్వయం తృప్తి కోసం, స్వయం సంతృప్తి కోసం చేస్తూ ఉన్నాం. కానీ సన్యాసి ఆర్ యోగి ఏం చేయాలి అంటే కర్మలు చేస్తున్నప్పటికీ కూడా స్వలాభం కోసం కాకుండా భగవంతుని ప్రీత్యార్థం కోసం చేసినప్పుడు ఏమైతది అంటే, ఆ కర్మబంధనంలో చిక్కుకోడనమాట. సో, అదే డిఫరెన్స్. మామూలుగా భౌతిక వ్యక్తి కూడా కర్మలాచరిస్తూ ఉంటారు. కరెక్ట్. నిజమైన సన్యాసి, నిజమైన యోగి కూడా కర్మలాచరిస్తూ ఉంటారు. రెండిటికి డిఫరెన్స్ ఏం చెప్పండి ఇద్దరికి? వీరెవరి కోసం కర్మలాచరిస్తూ ఉంటారు భౌతికంగా ఉండేవారు? ఎవరు ఎవరు వాళ్ళ కోసమే మాతాజీ, స్వార్థంగా వారి కోసం. ఉపయోగించుకుంటారు. స్వలాభం కోసం, స్వార్థం కోసం వారు, వారి ఫ్యామిలీ అంతవరకే అది రిస్ట్రిక్ట్ అయితదనమాట. కానీ సన్యాసి, యోగి అని పిలువబడే వ్యక్తి కర్మలు ఆచరిస్తారు. కానీ ఎవరికి సెంటర్‌గా, ఎవరి ప్రీత్యార్థం చేస్తారు వీళ్ళు? భగవంతుని సెంటర్ గా ఎగ్జాక్ట్‌లీ. ఉంచుకొని భగవంతుని ప్రీత్యార్థం కర్మలు చేస్తారనమాట. సో, అదే డిఫరెన్స్. ఇక్కడ పనులు జరుగుతాయి, ఇక్కడ పనులు జరుగుతాయి. ఇక్కడ స్వలాభం కోసం, ఇక్కడ భగవంతుని ప్రీత్యార్థం కోసం. అలా కాకుండా నేనేం పనులు చేయను, నేనసలు ఏం కర్మలు ఆచరించను అనే దారి మాత్రం మనకి చేతకానిదనమాట. ఎయిదర్ ఇటైనా చేయాలి, లేదా ఇటైనా చేయాలి. ఇటు చేస్తే ఏమైతదంటే మాయలో ఇంకా చిక్కుకుపోతాం. లేదు భగవంతుని ప్రీత్యార్థం కోసం చేసేటప్పుడు ఏమైతదంటే మాయ నుండి బయటికొస్తాం. అలా కాదు, నేను మధ్యలో ఉంటాను, ఏ కర్మను ఆచరించను, ఏం పనులు చేయను అంటే అది నిజమైన సన్యాసి కాదనమాట అలా చేయడం అనేది. ఎందుకు ఇట్లా మరి మధ్యలో ఉంటే ఎందుకు ప్రాబ్లము? ఇట్లుంటే భౌతికము, ఇట్లుంటే ఆధ్యాత్మికము. మరి మధ్యలో ఉండొచ్చు కదా అనంటే ఏమవుతుంది అంటే, మధ్యలో ఉన్న స్థితి ఏంటి అంటే డేంజరస్ జోన్ అన్నమాట. ఇట్లా ఉన్నప్పుడు ఏమైద్దంటే మనం కర్మను ఆచరించట్లా. కానీ మన మనస్సు మాత్రం కర్మ సంబంధించిన మన ఇంద్రియ వస్తువుల పైన మనస్సు అనేది తిరుగుతూ ఉంటుందా? తిరగదా చెప్పండి? తిరుగుతుంది మాతాజీ. తిరుగుతది. సో, ఎప్పుడైతే బయటికి మాత్రం మనం ఏం యాక్టివిటీ చేయట్లా. నేను కళ్ళతో చూడట్లా, చెవులతో వినట్లా, నేను నా ఇంద్రియాలతో ఏం పని చేయట్లేదు. బట్ నా మనస్సు మాత్రం నియంత్రింపబడలేదు కాబట్టి ఏమైతది అంటే, మనస్సు ఇంద్రియ వస్తువుల పైన వెళ్లి లాగుతూ ఉంటదనమాట. లాగుతూ ఉంటది. కొంతకాలం మనం ఈ మధ్య స్థితిలో ఉండొచ్చు కానీ, బట్ ఎప్పుడైతే ఇంద్రియాల ఫోర్స్, మనస్సు ఫోర్స్ అనేది ప్రబలం చెందుతుందో, బాగా స్ట్రాంగ్ అయిపోతుందో ఏమైద్దంటే, మనం మళ్ళీ ఇక్కడ నుండి ఇటువైపు పడిపోతామనమాట. ఇంకా అంటే సన్యాసం అని పేరు చెప్పుకొని కూడా మోసాలు చేసేవాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి ఈ కాలంలో? ఉన్నారు మాతాజీ. సన్యాసులు అంటే జనరల్ గా సన్యాసులు వారు ఆడవారికి దూరంగా ఉండాలి అంటారు. అవునా కదా? సో, వారు Yes, మాతాజీ. భగవంతునికి దగ్గరగా ఉండాలి. ఈ ఈ ఏదైతే శారీరక సంసార జీవితం నుండి వాళ్ళు బయటకొచ్చేస్తారు. బయటకొచ్చేసి భగవంతునికి దగ్గరగా వెళ్తూ ఉండాలి. కానీ ఎప్పుడైతే కర్మలనేవి ఆచరించకుండా నేనేం చేయను అని మధ్యస్థితిలో ఉంటాం ఏమైద్దంటే, మెల్లిమెల్లిగా మైండ్ యొక్క ప్రభావంలోకి పడిపోయి, ఇప్పుడు ఇటువైపయితే రాలేరు. ఎందుకంటే కాషాయ వస్త్రాల్ని పేరుకి ధరించారు గాబట్టి. సో, ఇటువైపు ఎలాగో వెళ్ళడం లేదు. ఇటువైపు వెళ్ళున్నట్లయితే భగవంతుని కోసం చేస్తున్నట్లయితే ఇబ్బందే లేదు. పతనం అనేది చెందరనమాట. కానీ ఇక్కడి నుండి పక్కకొచ్చేసి నేను సన్యాసి అని పేరు పెట్టుకొనున్నప్పుడు ఏమైతది అంటే, కరెక్ట్ మార్గంలో కర్మలు ఆచరించకుండా ఉండడం వల్ల మనం శుద్ధీకరణ చెందడం లేదు. సో, శుద్ధీకరణ చెందని స్థితిలో ఉన్నప్పుడు ఏమైద్దంటే, మనసు ప్రభావం స్ట్రాంగ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే, మనం ఆ ఫోర్స్‌ని తట్టుకోలేం. తట్టుకోలేక ఏమైద్దంటే, మళ్ళీ ఇటెళ్తే అవమానం. ఏ సన్యాసి అయిపోయావు, మళ్ళీ నువ్వు అట్లా వెనక్కి రాకూడదు అంటారు. సో, వీళ్ళేం చేస్తారు అందుకనే ఎవరికీ తెలియకుండా అందరిని బయటికి మాత్రం సన్యాసిలా నటిస్తూ, లోపల మాత్రం వారి యొక్క వాంఛలు, కోరికలు తీర్చుకోవడానికి తప్పుడు మార్గాలనేవి తీసుకుంటూ ఉంటారు. అవునా కదా? ఇది వింటుంటారా లేదా చెప్పండి సొసైటీలో? ఎస్ మాతాజీ. కరెక్ట్ సన్యాసి అంటే ఎవరు అంటే రేర్ కేసెస్ మాతాజీ అలాంటివి.
రేర్ అని ఏం చెప్పడానికి లేదు ప్రభుజీ. ఈ కాలంలో ఎవరైతే కొంతమంది బాబాలు అని పేర్లు చెప్పుకొని వస్తారో అందరినీ కూడా నమ్మడానికి లేదు ప్రభుజీ. వారికి లోపల ఈ శుద్ధీకరణ మధ్యన కూడా అప్పుడు ఉమ్, అయ్యారు మాత దొరికితే exactly. గుజరాత్ మహారాష్ట్ర లోపల ఒక శుద్ధీకరణ లేకుండా మనం ఏదైతే ఆచరిస్తున్నామో అది మనకి పతనానికి దారితీస్తుంది ప్రభుజీ. మాయ యొక్క ప్రభావం అంత సింపుల్ గా కాదు. భగవంతుణ్ణి పట్టుకుంటేనే ఇంద్రియాల ప్రభావం నుండి బయటపడగలుగుతాం. మాయ యొక్క ఏజెంట్స్ అన్నమాట మన ఇంద్రియాలు, మన మనస్సు ఇవన్నీ కూడా మాయ పంపిస్తుంది అనమాట మనల్ని బాగా ఉద్రేకించడానికి. కానీ మనం ఎప్పుడైతే భగవంతుని ప్రీత్యార్థం కర్మలు చేస్తూ ఉంటామో ఈ మాయ ప్రభావం నుండి బయటపడుతూ ఉంటాం. ఎందుకంటే భగవంతుని కోసం కర్మ చేసే కొద్దీ శుద్ధీకరణ భగవంతుడు చేస్తూ ఉంటారు కాబట్టి వీటి యొక్క ప్రభావంలో పడకుండా ఉండడానికి మనల్ని భగవంతుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అసలు నేను కర్మను ఆచరించను, కేవలం అన్ని త్యజించేస్తాను అంటే కుదరని పని అన్నమాట. భౌతిక విషయాల్ని త్యజించాలి, భగవంతుని కోసం సేవలు అనేవి చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు కాంబినేషన్ వస్తుందో దట్ ఈస్ పర్ఫెక్ట్ సన్యాస. జస్ట్ భౌతికాన్ని త్యజిస్తాను అని మధ్యలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే త్యజిస్తున్నట్లే కనిపిస్తున్నప్పటికీ కూడా ఏదో రోజు మళ్ళీ మనం పతనం చెంది అటువంటి మార్గంలో వెళ్ళిపోతాం అన్నమాట. సో అది సన్యాసం కాదు అని చెప్తున్నారు. అయితే ఎందుకు కృష్ణ ఇదంతా చెప్తున్నారు మనకి? డైరెక్ట్ గా భక్తి గురించే చెప్పొచ్చు కదా. సన్యాసం ఇదంతా త్యజించు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే భగవంతుడు మనకి ప్రెజెంట్ చేసేటప్పుడు భగవద్గీత ఎప్పుడు కూడా నేను ఇది చెప్తా నువ్వు ఇది చేసేసేయ్ అని చెప్పే కైండ్ ఆఫ్ నాలెడ్జ్ కాదనమాట. ఇది ఇద్దరు మధ్యన సంభాషణ. ముందు దాకా ఫ్రెండ్స్ గా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే అర్జున సరెండర్ అవుతారో, శరణాగతి పొందుతారో, కృష్ణ గురువు స్థానం తీసుకుంటారు, అర్జున శిష్యుని స్థానం తీసుకుంటారు. అయితే కృష్ణ ఎప్పుడు కూడా నేను చెప్పింది నువ్వు చెయ్యాల్సిందే అని ఫోర్స్ చేసే భగవంతుడు కాదనమాట. కృష్ణ మనకి దారులు ఇస్తారనమాట. ఆప్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఆప్షన్స్ అనేవి ఇస్తూ నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని తీసుకో అర్జున అని చెప్పి చాయిస్ అనేది అర్జునకి ఇస్తారనమాట భగవంతుడు. అయితే మరి ఇప్పుడు ఈ అష్టాంగ యోగ పద్ధతిని మనస్సును నియంత్రించుకోవడము, ఈ భౌతికం నుండి అన్ని త్యజించడము, సో కర్మలు ఆచరిస్తూ వాటి వైపు ప్యూరిఫికేషన్ అనేది తెచ్చుకోవడం, ఈ సన్యాస పద్ధతి ఇదంతా అష్టాంగ యోగ పద్ధతి ఇదంతా ఎందుకు చెప్తున్నారు మనకి అంటే భగవంతుడు మన వైఖరి ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైనా మనకి ఈజీ ఆప్షన్ ఇచ్చేసేసాం అనుకోండి, మనం దాంట్లో ఇంకా డిస్కౌంట్స్ అడుగుతాం అనమాట. ఓ ఇంత కష్టమా, ఇదంతా నా వల్ల కాదు, ఇంకేదైనా ఇంకా ఈజీ ఉంటే చెప్పు అని చెప్పి మనం అడుగుతాం. అవునా కదా చెప్పండి? మన నేచర్ ఇలానే ఉంటుందా కాదా? ఇప్పుడు మనము ఒక 10 ఫ్లోర్లు ఎక్కాలి అనుకున్నారు. మీకు అక్కడ ఎలివేటర్ ఉందండి, జస్ట్ మీరు వెళ్ళి నుంచొని బటన్ నొక్కండి, మీరు 10th ఫ్లోర్ కి వెళ్ళిపోతారు అని అన్నారు అనుకోండి. అబ్బా వెళ్ళి దాంట్లో ఎక్కి 10th ఫ్లోర్ బటన్ క్లిక్ చేసి అది డోర్ క్లోజ్ అయ్యి మళ్ళీ 2 నిమిషాలు వెయిట్ చేసి ఆ 10th ఫ్లోర్ దాకా వెళ్ళి అప్పుడు దిగాల, ఎంత టైం పడుతుంది, ఇంకేదైనా ఈజీగా ఉంటే చెప్పు అని మనం క్వశ్చన్ అడుగుతామని చెప్పి భగవంతుడు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ ఎలివేటర్ ఉందని చెప్పకుండా మెట్ల మార్గాన్ని చెప్తున్నారు అనమాట. నీకు 10 ఫ్లోర్స్ ఉన్నాయి, ఇక్కడ నుండి మొదలు పెట్టామనుకో 10 ఫ్లోర్స్ మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఎక్కుతూ ఉంటే 10th ఫ్లోర్ కి నువ్వు రీచ్ అవుతావు అని చెప్పి ఫస్ట్ మెట్ల గురించి చెప్పారనుకోండి. అప్పుడు అర్థమైంది అనమాట, ఈ దారి చాలా కష్టం, 10 ఫ్లోర్లు ఎక్కాలంటే చాలా కష్టపడాలి, సో నేను తిన్నదంతా అరిగిపోతుంది, నాకు అంత ఓపిక లేదు, ఎండగా ఉంది బాగా, సో చాలా కష్టంగా ఉంటుంది, నా వల్ల కాదు అని చెప్పి ఎప్పుడైతే మనం మీ మార్గం కష్టము అని ఫిక్స్ అయినప్పుడు అప్పుడు నెక్స్ట్ ఆప్షన్ అడిగామనుకోండి, నా వల్ల కాదు, ఇన్ని ఫ్లోర్లు అయితే నేను ఎక్కలేను, ఇంకేదైనా ఈజీ మార్గం ఉంటే చెప్పు అని చెప్పినప్పుడు ఓకే ఫైన్, పక్కన ఎలివేటర్ ఉంది, వెళ్ళి 10th ఫ్లోర్ బటన్ క్లిక్ చేసి నువ్వు ఎక్కి 10th ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు అన్నాం అనుకోండి. సో ఎప్పుడైతే కష్టమైన ఆప్షన్ గురించి చెప్పి తర్వాత ఈజీ ఆప్షన్ చెప్పామనుకోండి, ఈజీ ఆప్షన్ తీసుకోవడానికి మన దగ్గర ఎక్కువ ఛాన్స్ ఉంటుందా ఉండదా? భగవంతుడు అదే ఫాలో అవుతున్నారు. అలానే చెప్తున్నారనమాట. నువ్వు నా కోసం కర్మలు చేయి, నా ప్రీత్యార్థం చేయి అని చెప్తే డైరెక్ట్ గా మనకి అది రుచించదనమాట. అందుకనే ఏం చెప్తున్నారు, సో ఓకే నువ్వు అట్లా కాదు అంటే నువ్వు అష్టాంగ యోగ పద్ధతి తీసుకో. అష్టాంగ యోగ పద్ధతిలో ఏం చేయాలంటే సో నీ మనస్సుని కంట్రోల్ చేయాలి, నీ ఇంద్రియాల్ని కంట్రోల్ చేయాలి, నువ్వు కర్మలన్నిటినీ కూడా చాలా జాగ్రత్తగా ఉనరించుచు, సో నీ బాడీతో ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉండాలి, మనస్సును నియంత్రిస్తూ ఉండాలి, మొత్తం ఫ్యామిలీకి దూరం అయిపోయి ఉండాలి, నీ ఫోకస్ అంతా కూడా ఈ నాసిక ఈ కనుబొమ్మల మధ్యలో పెట్టి ముక్కులో నుండి వెళ్ళే గాలిని నువ్వు కంట్రోల్ చేస్తూ ఉండాలి, ఆహార నియమాలు ఉంటాయి, నిద్ర నియమాలు ఉంటాయి, నువ్వు నీ ఫ్యామిలీతో ఉండడానికి వీల్లేదు, మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇట్లా మొత్తం ఇంత పెద్ద పద్ధతి చెప్పాక భక్తి యోగాకు వచ్చేసరికి నువ్వేం చేయక్కర్లా, నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే చెయ్యి, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నా స్మరణ పెట్టు, నా కోసం చెయ్యి, నా ప్రీత్యార్థం చెయ్యి, అదొక్కటి చేస్తే చాలు నువ్వు భక్తిలో ముందుకెళ్ళిపోతావు అని చెప్పారనుకోండి. సో ఇంత విన్నాక భక్తిలో
ఓకే. నేనేం చేయొచ్చు అది చేయొచ్చు. నేను నా ఫ్యామిలీతో ఉండొచ్చు. నేను అన్నీ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ భగవంతుడిని స్మరిస్తూ, భగవంతుని కోసం కొంత టైం కేటాయిస్తూ, భగవంతుని ప్రీత్యార్థం సేవ చేస్తే చాలు అని అనిపించినప్పుడు భక్తి మనకి ఈజీ అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుంది. అనిపిస్తుంది మాతాజీ. అందుకనే అనిపిస్తుంది మాతాజీ. అష్టాంగ అందుకనే యోగం మనకి ఇట్ల భగవంతుడు మార్గం మాతాజీ. ఆహ్, అష్టాంగ యోగం ఇట్ల మార్గం మాతాజీ. కరెక్ట్. అష్టాంగ యోగం మెట్ల మార్గం అన్నమాట. భక్తి మార్గం ఏంటి అంటే మనకు చక్కగా ఈ ఎలివేటర్ ఎక్కి వెళ్ళిపోయినట్లు, ఎస్కలేటర్ ఎక్కి వెళ్ళిపోయినట్లు అంత సింపుల్ వే అన్నమాట. మనకి డైరెక్ట్‌గా సింపుల్‌ది చూపించామనుకోండి మనం ఒప్పుకోమన్నమాట. ఇంకా చెప్పు, విలువ ఇంకా సింపుల్‌ది చెప్పు అని అంటాం మనము. విలువ అందుకని ఉండదు మాతాజీ. కరెక్ట్. విలువ ఉండదన్నమాట. అందుకనే భగవంతుడు చెప్తున్నారన్నమాట. నువ్వు అష్టాంగ యోగ పద్ధతి ఫాలో అవ్వాలంటే ఇది సిక్స్త్ చాప్టర్ అంతా అష్టాంగ యోగ గురించి చెప్తుంది. ఇందులో 8 అంగాలుంటాయి అష్టాంగ యోగాలో. సో, 8 అంగాలు నువ్వు ఫాలో అవ్వాలి. సో, ఇవి ఫాలో అవ్వాలి అంటే అంత సింపుల్ గాదు. నువ్వు ఇన్ని నియమాలనేవి చేసినప్పుడే అది కూడా ఫైనల్‌గా గూడా నీకు గమ్యం అనేది కరెక్ట్‌గా దొరుకుతుందా లేదా అనే గ్యారంటీ గూడా చెప్పలేను. నువ్వు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఇటువంటి సమయాల్లో వెళ్తే నీకు ఇటువంటి స్థితి అనేది దొక్కుతుంది. లేదు అంటే మళ్ళీ తిరిగి నువ్వు ఈ ప్లేస్‌కి రావాల్సుంటుంది. సో, ఇంత కష్టపడ్డాక కూడా రిజల్ట్ అనేది వస్తుందో లేదో తెలీదు అన్న ఇది చెప్పినప్పుడు మనకర్థమైద్దనమాట. వామ్మో! భగవంతుడా ఇదైతే నా వల్ల కాదు. నేను ఫ్యామిలీని వదిలేసి నేనెక్కడికెళ్ళను. నా వల్ల కానే కాదు అని చెప్పి మనం ఫిక్స్ అయ్యి భక్తి మార్గమే చాలా సులువు అని చెప్పి మనకి తెలుసుకొని భక్తి పైన సిన్సియర్‌గా ఉండడం అనేది చేస్తామనమాట. అందుకనే ఇక్కడ పర్కోట్‌లో చెప్తారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. కలియుగంలో అష్టాంగ యోగ పద్ధతి అనేది ఇలా ఇంపాసిబుల్. మరి తోమేస్తావా? హరే కృష్ణ. కన్యాకుమారి మాతాజీ మీ వైపు నుండి డిస్టర్బెన్స్ వస్తుంది మాతాజీ. ఇప్పటికి 3 టైమ్స్ వచ్చింది. ప్లీజ్ బీ ఆన్ మ్యూట్. ఓకేనా? సో, అందుకనే మనకి ఈ పర్పోర్ట్‌లో భాష్యంలో చెప్తారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. కలియుగంలో దీనిని ఆచరించడం అనేది మిక్కిలి అసాధ్యమైన కార్యము. సో, దీని బదులు ఏంటి అంటే ఈ అధ్యాయమున అష్టాంగ యోగ పద్ధతి ప్రతిపాదింపబడినను కర్మయోగము లేదా కృష్ణ చైతన్యంతో కర్మ చేయుటయే ఉత్తమమని శ్రీకృష్ణ భగవానుడు నొక్కి చెప్పుచున్నాడు. సో, ప్రతి ఒక్కరు కూడా మనం మన ఫ్యామిలీని పోషించుకోవాలి. మనం ఎంతో కొంత ధనం అనేది సంపాదించుకొని మన అవసరాల కోసం తీర్చుకుంటూ ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాము. అదే మనం చేసేది భగవంతుని సెంటర్‌గా చేసి, మనం ఏదైతే సంపాదిస్తున్నామో దాంట్లో కొంత భాగం భగవంతునికిస్తూ, మనం మనం రోజు ఏదైతే పనులు చేస్తున్నామో కొంత సమయం భగవంతుని కోసం కేటాయిస్తూ, సో, భగవత్ కథ అనేది వింటూ, మన పనులు మన యొక్క ధర్మాలనేవి ఆచరిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, చాలా సులువుగా ఉంటుందన్నమాట ఈ మార్గం. ఇది మనకి అసహజంగా అనిపించదన్నమాట. అదే మొత్తం కర్మలన్నీ వదిలేసేయండి. మీరు అడవుల్లోకి వెళ్ళిపోయండి. సో, అష్టాంగ యోగాని అభ్యసించండి అంటే అది మనకి చేతగాని పనన్నమాట. భగవంతుడు దీన్ని చెప్తున్నారన్నమాట. మనకి కలియుగంలో ఈ అష్టాంగ యోగ అనేది ఇంపాసిబుల్. ఈజియెస్ట్ వే ఏంటి అంటే భక్తియుక్త మార్గము. భగవంతుని కోసం కర్మల్ని ఆచరించడము. భగవంతుని ప్రీత్యార్థం కోసం మనలో రోజు కొంత సమయాన్ని తీసి భగవంతుని నామజపం చేసుకోవడము, భగవంతుని యొక్క కథ వినడము, భగవంతునికి అర్పించినది మనం తీసుకోవడము. తినొద్దు అంటే మనకి కష్టం. మీరు చక్కగా తినండి. భగవంతునికి అర్పించి తినడం వల్ల ఏమవుతుంది అంటే, పాపాల నుండి బయటకొచ్చేస్తారు అండ్ మీరు శుద్ధీకరణ చెందుతూ ఉంటారు. భగవంతుని కృప గూడా దొరుకుతుంది అంటే, ఇది మనకి చాలా ఈజీగా ఉంటుందా? ఉండదా చెప్పండి? సులువుగా ఉంటుందా? ఉండదా? మాతాజీ. మాతాజీ. హ్మ్. ఈజీయే మాతాజీ. మీరేం తినడానికి లేదు. అడవుల్లోకెళ్ళిపోండి. అక్కడ దొరికే ఎండుటాకుల్ని మీరు రోజుకి ఒక గుప్పెడు ఎండుటాకుల్ని తింటూ ఉండాలి అంటే, అది మనకి ఈజీగా ఉంటుందా? నో మాతాజీ. మన వల్ల కాని కష్టం పనన్నమాట. మాతాజీ. చాలా కష్టమనమాట. సో, కూర్చొని మొత్తం మీ ఫోకస్ అంతా ఇక్కడ ఫోకస్ చేయండి అని చెప్పారనుకోండి. కనుబొమ్మల మధ్యలో పెట్టండి అన్నారనుకోండి. ఎంత కష్టంగా ఉంటుంది? కూర్చొని హాయిగా జపం చేసుకుంటూ భగవన్ నామాన్ని చక్కగా బయటికి చెప్తూ నామాన్ని వినండి అంటే, నామాన్ని వినడంలో ఈజీ ఉందని నేను చెప్పను. బట్ ఈ మార్గంతో పోల్చుకున్నట్లయితే ఫ్యామిలీని మొత్తం వదిలేసి అన్నిట్లో నియమాలు పెట్టి అష్టాంగ యోగ పద్ధతిని ఫాలో అయ్యే కంటే భగవన్ నామం జపించడంలో ఈజీ ఉందా లేదా చెప్పండి? ఉంది మాతాజీ. హాయిగా మన ఇంట్లో మనం ఉండొచ్చు. మనం ఉన్న చోట మనం ఉండొచ్చు. మనకి కూర్చుంటే ఇబ్బందిగా ఉందా? నుంచుంటే ఇబ్బందిగా ఉందా? లేదు నడుముకి సపోర్ట్ గావాలి అంటారా? వెనకేదైనా ఇలా సపోర్ట్ పెట్టుకొని కూర్చొని హరినామాన్ని జపించు. సో, జపించడం ముఖ్యము. జపిస్తున్నప్పుడు ఆ నామాన్ని వినడం ముఖ్యము అనేది అంటే ఎంత సులువుగా ఇచ్చారు ఈ మార్గాన్ని అనేది మనకి తెలుసుకోవడానికి ఇక్కడ కష్టమైన మార్గాన్ని భగవంతుడు సూచిస్తున్నారనమాట. లేదు ఈ మార్గం తెలియలేదనుకోండి మనకేమనిపిస్తది? అబ్బా! 16 మాలలు జపం చేయాలా? 16 మాలలు జపం చేయాలంటే 2 గంటలు టైం తీయాలా? 2 గంటలు టైం తీయాలంటే రోజులో నేనెంత అడ్జస్ట్ చేయాలి? ఇన్ని కారణాలు చెప్తూ ఉంటాం. కానీ అసలు నువ్వు ఫ్యామిలీతోనే ఉండడం కుదరదు. నువ్వు వెళ్ళిపో అడవులకి మొత్తం అక్కడ నువ్వు అష్టాంగ యోగ పద్ధతిని ఫాలో అవ్వు అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు అనిపిస్తది.
వద్దులే అది మన వల్ల కానే కాదు. రోజుకి ఎంతో కొంత సమయం తీసి భగవంతుని నామం వినడమే ఎంతో బెటర్ పద్ధతి అని చెప్పి మనకి అర్థమవుతదనమాట. అవునా కదా? అవును మాతాజీ. ఎస్ మనకి మాతాజీ. భగవన్నామంలో భక్తిలో ఇనీషియల్‌గా కష్టం ఉంటుంది కానీ, ఆఫ్‌కోర్స్ మనం ఇనీషియల్ స్టెప్స్‌లో ఉన్నాం కాబట్టి, మనకి నామం జపించేటప్పుడు మనస్సనేది ఫోకస్ చేయలేక, అది అటు ఇటు వెళ్తూ దాన్ని లాక్కు రావడానికి మనకు కష్టం అనిపించొచ్చు. మనం ఇప్పటిదాకా భౌతికంగా బ్రతికాం కాబట్టి పొద్దున్నే లేవడానికి మనకి ఇబ్బంది అనిపించొచ్చు. భగవంతునికి అర్పించి తినడానికి మనకు కొంచెం ఇబ్బంది అనిపించొచ్చు. ఇవన్నీ ఇబ్బందులు అనిపించొచ్చు గానీ, కొంత దూరం ఎళ్ళాక ఇందులో ఇబ్బందనేది ఉండదనమాట. ఇది మన సహజమైన స్థితి అనమాట. మన యొక్క ఒరిజినల్ నేచర్ అన్నమాట. భగవన్నామాన్ని జపించే కొద్దీ మనసులో ఉండే కలతలన్నీ పోతూ ఉంటాయి. ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా నామాన్ని తీసుకుంటే ఇంత ప్రశాంతత వస్తుంది అని తెలుసుకున్నప్పుడు ఏమైతది అంటే, నామాన్ని జపించడానికి మనం ఉవ్విళ్ళూరుతూ ఉంటామన్నమాట పోను పోను. ఆ రుచి అనేది వచ్చినప్పుడు నామం లేకుండా అసలు నేను ఎలా బ్రతకగలను అని చెప్పి మనకనిపిస్తదన్నమాట. సో, మరి భక్తిలో స్ట్రగుల్ లేదా అంటే, ఈ స్ట్రగుల్ ఇనీషియల్ స్ట్రగుల్ అంతే. కొంతకాలం మాత్రమే ఈ స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకంటే బాగా భౌతికంగా బ్రతికాం కాబట్టి, ఈ స్ట్రగుల్ అనేది మనం ఫేస్ చేస్తాం. కానీ ఎప్పుడైతే దీన్ని వదలకుండా మనం ఆహ్, నిష్టగా, శ్రద్ధగా, విశ్వాసంతో పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటామో, మెల్లిమెల్లిగా భగవంతుడు ఈ కథలో, నామంలో రుచి అనేది ఇస్తూ ఉంటారనమాట. ఒకప్పుడు మనకి క్లాస్‌లో ఇంతసేపు కూర్చొని వినడానికి ఇష్టం ఉండేదా చెప్పండి ఇనీషియల్‌గా? ఎవరు వింటారు ఈ కాన్సెప్ట్స్ అంతా ఎంత డ్రైగా ఉంటాయి. నేనెళ్లి ఒక మూవీ చూసుకుంటే ఎంత బావుంటుంది అని అనిపిస్తది. అవునా కదా? అవును మాతాజీ. కానీ ఇప్పుడు అవును మనకి మాతాజీ. క్లాసెస్ జరుగుతున్నా గాని పొద్దున్నే జాయిన్ అవుతున్నారు. ఎప్పుడు ఈవినింగ్ క్లాసెస్ కూడా 8కి స్టార్ట్ అయితే ఆల్‌మోస్ట్ 10:15 దాకా కూడా ఎంతోమంది డివోటీస్ అలానే కూర్చొని వింటూ ఉంటున్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు పనులనేవి చేస్తున్నప్పటికీ కూడా ఈ క్లాస్‌ని వదలకుండా వింటూ ఉన్నారు అంటే, ఇందులో రుచి వచ్చి వింటున్నామా? లేదు బలవంతంగా వింటున్నామా చెప్పండి? వినాలన్న కోరికతో వింటున్నాం మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. వినాలి అనే కోరిక. ఆ! ఒకప్పుడు ఇదంతా ఎందుకు ఏదో మూవీసో, సీరియల్సో మనకెన్ని పనులున్నాయి అవి చూసుకుంటే సరిపోతుంది అన్న ఫీలింగ్‌లో ఉండే మనము, ఇవాళ వినాలి అన్న కోరిక, భగవంతుని గురించి ఏదో ఒక పాయింట్ అయినా తెలుసుకోవాలి మనం విని అని ఆ కోరిక డెవలప్ అయింది అంటే, భక్తిలో నిజంగా ఆనందం, రుచి లేకపోతే ఇది మనకొస్తదా చెప్పండి? రాదు మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. సో, భక్తిలో స్ట్రగుల్ అనేది కేవలం ఆరంభంలో ఉంటుందన్నమాట. సో, అగ్రే విషం అంత్యే అమృతం అన్నమాట. భక్తిలో చేసే పనులన్నీ అలానే అనిపిస్తాయి. మొదట మనకి చాలా విషపూరితంగా అనిపిస్తాయి. చాలా కష్టంగా అనిపిస్తాయన్నమాట. ఎవరు లేస్తారు పొద్దున్నే? ఎవరు జపం జేస్తారు? ఎవరు కథ వింటారు? అంత టైం ఎక్కడుంది అనుకుంటాం. కానీ పోను, 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 పోను మనకర్థమైద్దన్నమాట. టైం లేదు అని నేను కంప్లెయింట్ చేశాను గానీ, బేసిక్‌గా నా జీవితంలో చాలా టైం ఉంది. ఆ టైంని నేను అక్కర్లేని విషయాలకు పెట్టి, అక్కర్లేని విషయాల్ని పట్టుకొని బాధపడుతూ నా జీవితాన్ని వృధా చేసుకున్నాను గానీ, భగవన్నామం జపిస్తూ రోజుకి 16 మాలలు పొద్దున్నే లేచి 16 మాలలు చేసుకున్నప్పుడు మనసులో వచ్చే తృప్తి ముందు అసలు ఏదైనా తక్కువే అని మనకు అర్థమవ్వడం మొదలైందనుకోండి, అది ఎంత ఆనందాన్నిస్తుందో చెప్పండి భక్తి. అవునా కదా? అవును మాతాజీ. సో, స్ట్రగుల్ అనేది ఇనీషియల్‌గా ఉంటుందన్నమాట. సో, భక్తిలో అందరికీ ఇనీషియల్‌గా సులువుగా ఉంటుందా అంటే ఉండదు. కానీ అన్నిటికన్నా ఈజీ మార్గం ఏంటి అంటే భక్తి అన్నమాట. ఇంక భక్తిలోకొచ్చాక గూడా మళ్ళీ మనం డిస్కౌంట్స్ అడగకూడదు. 16 మాలలు చేయాల్సిందేనా? నేను 2, 3 చేస్తే సరిపోదా? నేను క్లాసులు వినాల్సిందేనా? నేను వినను అయినా గూడా నేను కంటిన్యూ చేస్తాను. ఏం పుస్తకాలు చదవాలా? బుక్స్ చదవాలా? శ్రీల ప్రభుపాద ఇచ్చిన బుక్స్ చదవాలా? నా వల్ల కాదు చదవడానికి నా దగ్గర అంత టైం లేదు. ఇట్లా మనం ఇంకా డిస్కౌంట్స్ ఇంకా అడుగుతుంటే మాత్రం ప్రయోజనం ఉండదన్నమాట. మన కోసం ఎంతో కష్టపడి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టడానికి వాళ్ళు రెడీ అయిపోయారు. శ్రీల ప్రభుపాదుల వారు మన ఆచార్యాస్. మళ్ళీ నేను నోరు ఓపెన్ చేసి తిని దాన్ని నమిలి మింగాలా అంటే, ఆ పని గూడా నువ్వు చేయకపోతే నీకు శక్తి ఎక్కడి నుండొస్తుంది అని క్వెషన్ అడుగుతారన్నమాట వాళ్ళు. అవునా గదా చెప్పండి? మొత్తం పండు అవును తుక్క మాతాజీ. ఒలిచి నోటి దగ్గరికి తెచ్చిపెట్టినప్పుడు, అబ్బా! నేను మళ్ళీ దీన్ని తినటం మనం వద్దు. పిసికి, నమిలి, మింగి ఇదంతా జేయాలా? ఇది గూడా లేకుండా ఏదన్నా వస్తే బావుండు అంటున్నామంటే అది మన ఫూలిష్‌నెస్ అన్నమాట. మన మూర్ఖత్వం. సో, భక్తి అనేది అంత సింపుల్ ప్రాసెస్ అన్నమాట. మనకి అష్టాంగ యోగ అనేది ఎంత కష్టం అనేది ఈ చాప్టర్ విన్నాక అర్థమైద్ది. భగవంతుడు ఈ మార్గాన్ని చెప్పి నెక్స్ట్ భక్తి యోగాని స్టార్ట్ చేయడానికి రీజన్ అదే అన్నమాట. భక్తి యోగ అనేది ది బెస్ట్ అండ్ ద ఈజియెస్ట్, క్వికెస్ట్, ష్యూరెస్ట్ ప్రాసెస్ అంటారు. అన్నిటికన్నా ఈజీ ప్రాసెస్, అన్నిటికన్నా తొందరగా కంప్లీట్ అయ్యే ప్రాసెస్, అన్నిటికన్నా కూడా షార్ట్ ప్రాసెస్ అన్నమాట. భక్తి చేశాను నేను బెటర్ స్థితికి వెళ్తానా? మంచి ఉత్తమగతులు పొందుతానా లేదా అని క్వెషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పక్కా. నువ్వు కంప్లీట్ చేసినా, చేయకపోయినా ఒక్క శాతం నువ్వు భక్తిలో ముందుకెళ్ళినా కూడా ఎన్నో డేంజర్స్ నుండి నువ్వు కాపాడబడతావు అంటారనమాట భగవంతుడు. సో, భక్తి మార్గం అనేది ది బెస్ట్ ప్రాసెస్ అని చెప్పడానికి మనకి
ముందు అష్టాంగ యోగ పద్ధతి ఇచ్చి చెప్తున్నారు. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఇంకా అంతకన్నా కృప కలిగిన వ్యక్తి కదా. సో అష్టాంగ యోగ ప్రాసెస్ ఇది ఎక్కడ ఫాలో అవడానికి, ఇదంతా నా వల్ల కాదు అని ఎక్కడైతే నిరుత్సాహపడతారేమో అని శ్రీల ప్రభుపాదుల వారు మనకి చెప్పేస్తున్నారు అనమాట. కలియుగంలో అష్టాంగ యోగ పద్ధతి మీరు చేయలేరు. ఈజియెస్ట్ వే భక్తి. మీరు ఏవైతే కర్మలు చేస్తున్నారో భగవంతుని ప్రీత్యార్థం చేయండి, భగవంతుని సేవ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనము భగవంతుని యొక్క అంశలం. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది అనుకోండి, నా చేతిలో ఆహారం ఉంది. సో నాకు ఆకలేస్తుంది అని చెప్పి చేతిలో ఆహారాన్ని పెట్టుకొని ఎంతసేపు చెయ్యి అలా పట్టుకున్నా గానీ నాకు శక్తి వస్తుందా? పైపంచి ఏమైతుంది, నాకు చెయ్యి నొప్పి పుడుతుంది అనమాట. అసలే ఆకలేస్తుంది. ఆకలితో ఉన్నప్పుడు చేతిలో ఉన్న ఆహారం లడ్డు ఉందనుకోండి, దీన్ని నోట్లో పెట్టుకొని తిని నమిలి అది కడుపులోకి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే కడుపులోకి వెళ్తుందో అది నాకు శక్తి రూపంలో మారి నాకు శక్తిని బలాన్ని ఇస్తుంది. కానీ నేనుగానే ఎంజాయ్ చేస్తాను, ఆకలేస్తుంది కాబట్టి చెయ్యి నేనుగా ఎంజాయ్ చేస్తాను అనుకుందనుకోండి, ఇది ఎంజాయ్ చేయగలదా? ఎప్పుడైతే నోటిలోకి ఆహారాన్ని తీసుకెళ్లి నోరు దాన్ని స్వీకరించి నమిలి లోపలికి పంపించి కడుపులోకి వెళ్తుందో అప్పుడే ఈ చేతికి, తిన్న నోటికి, ఈ శరీరానికి మొత్తానికి కూడా శక్తి అనేది ఆహారం కడుపులోకి వెళ్ళి జీర్ణమయ్యి అది నాకు బలంగా మారినప్పుడే మొత్తం బాడీ అనేది పోషణ జరుగుతుంది. సో నేనుగా ఎంజాయ్ చేస్తానంటే చేయలేదు. ఇది ఈ సిస్టమ్ మొత్తంతో సహకరించినప్పుడే ఎంజాయ్ చేయగలిగితే హ్యాపీగా ఉంటుంది. మనం కూడా అంతే అన్నమాట. భౌతికంగా నేను నా స్వలాభం కోసం, ఇంద్రియ ప్రీత్యర్థం కోసం నేను పనులు ఆచరిస్తాను, నా సంతోషం కోసమే నేను చేసుకుంటాను అన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే చేతిలో లడ్డు పెట్టినట్లు అనమాట. నీ స్వలాభం కోసం నువ్వెంత పట్టుకున్నా నువ్వు ఆనందాన్ని పొందలేవు. నీకు అనిపిస్తుంది నువ్వు ఆనందాన్ని పొందగలనేమో అని, కానీ నువ్వు ఆనందాన్ని పొందలేవు అనమాట. పైపచ్చి ఇంకా ఫ్రస్ట్రేట్ అవుతాం. కానీ ఎప్పుడైతే మనం ఈ వ్యవస్థని సపోర్ట్ చేసేలాగా ఈ చెయ్యి అనేది వర్క్ చేస్తుందో అప్పుడే ఈ చేతికి కూడా బలం అండ్ పోషణ వస్తుంది. అలానే మనం కూడా మన వ్యవస్థ ఎట్లా అంటే, మన వ్యవస్థ మనం ఎవరికి సంబంధించిన వాళ్ళం, ఈ చెయ్యి ఈ శరీరానికి సంబంధించింది కాబట్టి ఇది దీనితో తోడుగా ఉన్నప్పుడు, కలిసి పనిచేస్తున్నప్పుడు దీనికి శక్తి వస్తుంది. మనం భగవంతుని అంశం కాబట్టి మనం భగవంతుని సేవలో ఉన్నప్పుడు ఏమైతుంది అంటే ఆటోమేటిక్ గా మనకి అతృప్తి, సంతోషం, పోషణ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. భగవంతుణ్ణి పక్కన పెట్టి నేను ఎంజాయ్ చేయాలి అనుకున్నంత కాలం ఈ భౌతిక జగత్తులో మనం కష్టాల బారిన పడుతూనే ఉంటాం అన్నమాట. ఫ్రస్ట్రేట్ అవుతూనే ఉంటాం. ఒకటే ఫార్ములా ఏంటి అంటే, భగవంతుణ్ణి పక్కన పెట్టాను కాబట్టి నాకు ఈ కష్టం. భగవంతుని నా జీవితంలోకి తీసుకొచ్చేసి భగవంతుని కోసం నేను సమయాన్ని, నా శక్తిని భగవంతుని కోసం నేను కర్మని ఆచరించినప్పుడు ఆ కర్మ ఫలితాన్ని భగవంతుని ప్రీత్యార్థం అర్పించినప్పుడు ఏమైతుంది అంటే ఆటోమేటిక్ గా ఈ చెయ్యి లడ్డుని లోపలికి పంపించినట్లు మనం భగవంతునితో సమన్వయంగా వర్క్ చేస్తున్నట్లు అనమాట. అప్పుడు ఏమైతుంది అంటే ఇంక కష్టం అనేది ఉండదు అనమాట. వీ విల్ బి ఎవర్ బ్లిస్ఫుల్. చాలా సంతోషంగా, చాలా తృప్తిగా, చాలా ప్రశాంతంగా ఉంటాం అనమాట. సో అదే మనకి భక్తి మార్గం సూచిస్తుంది అనమాట. సో సన్యాసి అంటే ఏంటి అంటే కర్మల్ని పక్కన పెట్టే వ్యక్తి కాదు. సన్యాసి అంటే కర్మల్ని ఆచరిస్తూ కర్మ ఫలితాన్ని భగవంతుని ప్రీత్యార్థం వదిలేసే వ్యక్తి సన్యాసి అన్నమాట. సో అలా చేసినప్పుడే మనలో శుద్ధీకరణ అనేది జరుగుతుంది. లేదు అంటే మాత్రం శుద్ధీకరణ జరగదన్నమాట. శుద్ధీకరణ జరగనప్పుడు ఏమైతుంది అంటే మళ్ళీ మనం పతనం వైపు వెళ్ళిపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఓకేనా? సో ఎవరైతే ఫలాపేక్ష లేకుండా కర్మల్ని ఉనరిస్తూ ఉంటారో వారే నిజమైన సన్యాసి, నిజమైన యోగి అన్నమాట. ఫలాపేక్ష లేకపోవడం అంటే అర్థం ఏంటి అంటే నెక్స్ట్ శ్లోకాలో చెప్తారు మనకి. ఒకసారి అది కూడా చూద్దాము. సో 6.2లో ఏమంటున్నారో చూద్దాం. యం సన్యాసమితి ప్రాహుర్య, ఒక నిమిషం ఇంగ్లీష్ లో చూస్తా. యం సన్యాసమితి ప్రాహుర్, చెప్పండి. యం సన్యాసమితి ప్రాహుర్, యం సన్యాసమితి ప్రాహుర్, యం సన్యాసమితి ప్రాహుర్, యోగం తం విద్ధి పాండవ, యోగం తం విద్ధి పాండవ, నహ్య సన్యస్త సంకల్పో, నహ్య సన్యస్త సంకల్పో, యోగి భవతి కశ్చన, యోగి
భవతి కశ్చన యోగి భవతి కశ్చన యం సన్యాసమితి ప్రాహుర్ యం సన్యాసమితి ప్రాహుర్ యోగం తం విద్ధి పాండవ యోగం తం విద్ధి పాండవ నహి అసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన యోగి భవతి కశ్చన శ్లోక చదువుదాం. యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ నహి అసన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి సన్యాసం అని పిలువబడును దానిని ఒక్క నిమిషం మ్యూట్ లో ఉందండి. ఏది సన్యాసం అని పిలువబడునో దానిని యోగముతో సమానమనియు దేవారి దేనితో సంయోగము నీవు తెలుసుకునుము. ఓ పాండు కుమార, ఇంద్రియ తృప్తి వాంఛను విడువనిదే ఎవ్వడును యోగి కాజాలడు. ఇక్కడ ఇంకా క్లియర్ గా చెప్తున్నాను. మానవుడు జీవునిగా తన నిజస్వరూప స్థితిని ఎరిగి తదనుగుణంగా వర్తించుటయే నిజమైన సన్యాస యోగము, భక్తి అనబడును. వాస్తవమునకు జీవునికి ప్రత్యేకమైన స్వతంత్ర స్వరూపము లేదు. అతడు భగవానుని తటస్థ శక్తి. అతడు బహిరంగ శక్తిచే బంధితుడైనప్పుడు బద్ధదగును మరియు కృష్ణ చైతన్యవంతుడైనప్పుడు లేక ఆధ్యాత్మిక శక్తిని గుర్తించినప్పుడు తన నిజ స్వరూప స్థితిని ఎందు నెలకొనిన వానిగను తెలియబడును. కనుక మానవుడు పరిపూర్ణ జ్ఞానవంతుడైనప్పుడు అన్ని రకములైన ఇంద్రియ భోగ కర్మలను విడుచును. భౌతికాసక్తి నుండి ఇంద్రియములను నియంత్రించుచు యోగులు ఈ పద్ధతిని అభ్యసింతురు. కానీ కృష్ణ చైతన్యవంతుడు కృష్ణ ప్రయోజనం కొరకు ఉద్దేశింపబడిన కర్మల యందు తన ఇంద్రియములను వినియోగించు అవకాశం ఉండదు. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఒకేసారి సన్యాసియు మరియు యోగి అయి ఉన్నాడు. జ్ఞాన యోగ విధానములందు తెలుపబడిన జ్ఞానము, ఇంద్రియ నిగ్రహము వాని ప్రయోజనము కృష్ణ చైతన్యమునందు సహజముగానే సిద్ధించును. మానవుడు స్వార్థ బుద్ధితో కూడిన కర్మలను విడువనిచో అట్టి జ్ఞానము యోగము నిష్ఫలమగును. స్వార్థపూరితమైన చింతను విడిచి భగవానుని సంతృప్తి పరచుట కొరకై సంసిద్ధుడగుటయే జీవుని వాస్తవ లక్ష్యమై ఉన్నది. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు స్వీయ తృప్తి కొరకు ఎట్టి వాంఛను కలిగి ఉండగా సదా భగవానుని ప్రీతి చేకూర్చుటకే ఎందే ఆసక్తుడై ఉండును. ఎవరును కర్మ చేయకుండా ఉండలేనందున భగవానుని కూర్చున్న జ్ఞానము లేనివాడు స్వీయ సంతృప్తి కార్యమునందు ఆసక్తుడై ఉండును. కానీ వాస్తవమునకు కృష్ణ చైతన్యమును అభ్యసించుట ద్వారా సర్వ ప్రయోజనములు మానవునకు సంపూర్ణముగా నెరవేరగలవు. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి. ఏది సన్యాసం అని పిలువబడునో దానిని యోగముతో సమానమనియు నీవు తెలుసుకొనుము. ఓ పాండు కుమార, ఇంద్రియ తృప్తి వాంఛను విడువనిదే ఎవ్వడును యోగి కాజాలడు. చూడండి, ఇందాక శ్లోకాకి ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఇప్పుడు మనం భగవంతునితో కనెక్ట్ అయ్యే భౌతిక విషయాలకి దూరం అవుతూ ఉంటూ భగవంతునికి కనెక్ట్ అవుతూ ఉంటేనే కృష్ణ చైతన్యంలో కరెక్ట్ గా ముందుకెళ్ళగలుగుతూ ఉంటాం అనమాట. సో కేవలం వీటి నుండి వదిలేయడం అనేది సగమే అనమాట. వీటిని వదిలేస్తూ భగవంతునితో కనెక్ట్ అవుతూ ఉండాలి. సో రెండు అప్పుడే మన ప్రోగ్రెస్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, భగవంతునితో కనెక్ట్ అవుతున్నాం కానీ వీటిని వదలట్లేదు అనుకోండి, ప్రోగ్రెస్ అనేది ఉంటుందా మంచిగా? ఉండదు. సో ఎట్లా ఉండాలి అంటే కాంబినేషన్, భౌతిక విషయాల నుండి దూరం అవుతూ ఉండాలి, ఆధ్యాత్మిక విషయాన్ని పట్టుకుంటూ ఉండాలి. సో ఈ రెండు కలగలిసినప్పుడే ప్రోగ్రెస్ అనేది చక్కగా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. ఆధ్యాత్మిక విషయాన్ని పట్టుకుంటున్నా కానీ భౌతికాన్ని వదలలేకపోతున్నాను అనుకోండి, మనం మంచిగా అడ్వాన్స్ అవ్వగలుగుతామా? అవ్వలేము. సో ఇటు పక్క భగవత్ కథ వింటున్నాము, ఇటువైపు వేరే వారి గురించి గాసిప్స్ అనేది కూడా వింటూ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం అనుకోండి, మనం విన్న కథ విన్న నామము మంచి ప్రయోజనాన్ని ఇస్తున్నప్పుడు ఇటువైపు గాసిప్స్ కూడా వింటూ ఉన్నాము అంటే సో ఏమవ్వాలి అంటే, యోగి కరెక్ట్ సన్యాసం అంటే ఏంటి అంటే యోగి అయి ఉండాలి, వీటిని త్యజిస్తూ ఉండాలన్నమాట. అందుకనే మనకి శ్రీ చైతన్య మహాప్రభు నదనం నజనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహైతుకే త్వయే. నా ధనం నా జనం నా సుందరీం ఇవేమి నాకొద్దు, ఇవన్నీ భౌతికమైనవి. నాకు జనం వద్దు, ధనం వద్దు, సుందరి వద్దు, నాకు ఎలాంటి పేరు ప్రతిష్టలు కీర్తి ఇవన్నీ వద్దు. నాకు కావాల్సింది ఏంటి కృష్ణ?
మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తిరహైతుకి త్వయి. జన్మ తర్వాత జన్మ ఇచ్చినా కానీ పర్లేదు, కానీ నాకు నీ భక్తి మాత్రం ఉండాలి అంటున్నారు. వీటిని త్యజిస్తున్నారు, భగవంతుణ్ణి పట్టుకుంటున్నారు అనమాట. ఈ రెండు కాంబినేషన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో, సో నిజమైన యోగి అనే వ్యక్తి సన్యాసం అనేది ఆటోమేటిక్ గా ఫాలో చేస్తారు. సన్యాసం ఫాలో అవడం అంటే ఏంటి? భౌతికానికి దూరంగా ఉండి ఆధ్యాత్మికానికి దగ్గరగా ఉండడం అనమాట. సో ఆ సన్యాసాన్ని ఆయన ఖచ్చితంగా ఫాలో అవుతూనే ఉంటారనమాట. యోగి అనే వ్యక్తి భగవంతునితో సంబంధం ఉన్న వారు యోగి కదా. టు కనెక్ట్ విత్ కృష్ణ, గాడ్ ఈస్ యోగా. యోగి అంటే ఎవరు అంటే భగవంతునితో కనెక్ట్ అయిన వ్యక్తి. సో భగవంతునితో కనెక్ట్ అయినప్పుడు మనం ఈ సన్యాసం ఏవైతే మనకి భౌతికంగా మనల్ని లాగేస్తూ ఉంటాయో వాటిపైన మనం డిటాచ్ అవుతూ ఉంటే ఏమవుతుంది అంటే అప్పుడు భగవంతుని వైపు చక్కగా ముందుకెళ్ళగలుగుతాం అనమాట. లేదు వీటిపైన కూడా మమకారాన్ని వదలలేకపోతున్నామంటే మనలో ప్రోగ్రెస్ అనేది అంత ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం భగవంతుని అంశలం. మనం ఏం చేసినా భగవంతుని ప్రీత్యార్థం కోసం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మెల్లిమెల్లిగా మనం ఈ దారిలో ముందుకెళ్ళగలుగుతాము. సో భక్తి అనేది అన్నిటికన్నా ఈజియెస్ట్ మార్గం అనమాట. అలా కాదు భగవంతుణ్ణి నేను భక్తి మార్గంలో కాకుండా అష్టాంగ యోగ పద్ధతిలో చేరుకోవాలి అని మనం వ్యక్తపరుస్తున్నాము అంటే అది ఎంతో కష్టతరమైనది, కఠినమైనది అని చెప్పి మనకి ఈ చాప్టర్ లో ఈ శ్లోకాస్ ద్వారా మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు. ఓకేనా? క్లియర్ గా ఉందా, కన్ఫ్యూజింగ్ గా ఉందా? చాలా క్లియర్ గా చెప్తారు మీరు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. Thank you so much, Mataji. హరే కృష్ణ మాతాజీ. Point 3 నుంచి హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. నమస్తే. హరే కృష్ణ మాతాజీ. పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ రాధా మదన్ మోహన్ గౌర్ నితాయి की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव जय. निताई गौर प्रेमानंदे. हरि हरि बोल. మాతాజీ చిన్న డౌట్ ఉంది మాతాజీ. చెప్పండి మాతాజీ. అంటే ఒక చిన్న ప్రాబ్లం వల్ల 2 రోజులు క్లాసెస్ వినలేకపోతున్నాను. మనసు బాగోలేదు, కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల. కొంచెం ఏదో వింటున్నాను, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. కొంచెం మా జపం కూడా అస్సలు చేయలేకపోతున్నాను మాతాజీ. చేస్తే కొంచెం బాధకి ఏడుపు వచ్చేస్తుంది కానీ చేయలేకపోతున్నాను. ఏదైనా సొల్యూషన్ చెప్పండి మాతాజీ. కొంచెం అలాగా ఎలాగో కొంచెం సొల్యూషనే జపం మాతాజీ. సొల్యూషనే హరికథ. సో బాధని ఉంటుంది కానీ ఇదే నాకు సొల్యూషన్ అని చెప్పి మీరు నమ్మి చేయండి, ఖచ్చితంగా సొల్యూషన్ వస్తుంది. సో అంటే ఇంకా మనకి భక్తినే మనకి భౌతిక ప్రాబ్లమ్స్ నుండి బయటికి తీసుకురాగలదు. సో ఆ భక్తి పైన అఫ్ కోర్స్ జీవితంలో కష్టం ఉన్నప్పుడు ఫోకస్ చేయడం కొంచెం కష్టమే. కొద్దిసేపు ఏదైనా కీర్తన్స్ వినండి, భగవంతుని కీర్తన్స్ వినండి, మెల్లిగా బయటికి రండి. జపం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది మాతాజీ. మనసు బాగాలేనప్పుడు జపం చేసుకొని సాంత్వన పొందడం అనేది కష్టంగా ఉంటుంది. కానీ మీరు ఏదైనా క్లాసెస్ వినడం కానీ ఏదైనా కీర్తన వినడం కానీ ఇట్లా చేసినప్పుడు ఏమైందంటే మెల్లిగా మీరు దాని నుండి బయటకు వస్తారు. కుదిరితే వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోండి. భగవంతుని సంకీర్తన జరుగుతున్నప్పుడు వెళ్ళి అక్కడ కొంచెం సేపు ఉండండి. మీ మనసులో ఉన్న కలత అనేది తగ్గుతుంది మాతాజీ. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో టెంపుల్ కుదిరితే ఈవినింగ్ గౌరఆరతి ఉంటుంది, ఆ టైంలో వెళ్ళండి. మంగళారతి టైంకి కుదిరితే 4:30కి పొద్దున ఆ టైంలో వెళ్ళండి. అట్లా ప్రశాంతంగా ఉన్నప్పుడు భగవంతుని అలా చూస్తూ ఆ కీర్తన సంకీర్తనలో మనం కొద్దిసేపు అలా పార్టిసిపేట్ చేసినప్పుడు మనసులో ఉన్న కలత అంతా కూడా పోతుంది మాతాజీ. పౌర్ణమి కదా మాతాజీ, రేపు జగన్నాథ స్వామి గుడికి వెళ్తాను చూస్తాను. ఎస్ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సింప్రభుజీస్. రేపటి క్లాస్ లో 6.3 శ్లోకా నుండి కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం.